నమస్తే. వర్గీకరణ విషయంలో మాలలంతా కూడా కన్నెర్ర చేస్తా ఉన్నారు. సో, మాలలకి అక్కడ కేవలం 5% మాత్రమే వాళ్ళు ఏ విధంగా ఇచ్చిండ్రు అంటే ముఖ్యంగా రిజర్వేషన్‌లో మరి మాలలకి 5% రిజర్వేషన్ కేటాయించడం పట్ల వాళ్ళందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. మొత్తానికి ఈ సంబంధించినటువంటి షమీమ్ అఖ్తర్ గారు సంబంధించినటువంటి ఈ నివేదిక సంబంధించినటువంటి పత్రాలు మొత్తం 199 పేజీలు. కానీ ఈ ఈ సంబంధించినటువంటి పేజీలు మాత్రం ఇప్పుడు కేవలం 11 13 13 పేజీలు మాత్రమే కనబడతా ఉన్నాయి. సో ఈ 13 పేజీల ఇది షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదికనా లేకపోతే ఉంటే రేవంత్ రెడ్డి గారి నివేదిక అంటూ బత్తుల రాంప్రసాద్ గారు చాలా నిలదీస్తా ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదన్న ఇది 13 పేజీలకు సంబంధించినటువంటి ఇది కాసేపటి క్రితం కాల్ చేయడం జరిగింది. సో అంత కోపం ఎందుకు? ఒకటి మేము ఎందుకంటే ఈ రిపోర్టు 119 మంది ప్రజాప్రతినిధులకు ఇచ్చిన రిపోర్టు ఏమన్నారు, షమీమ్ అఖ్తర్ గారు రిపోర్ట్ ఇస్తున్నామన్నారు. ఇందులో చూస్తే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఎంత, 199 పేజీల రిపోర్ట్. కానీ కేవలం 13 పేజీల నోట్ ఒకటి ఇచ్చి, ఇది ప్రెస్ నోట్, ఇది వాస్తవానికి చేస్తే ఇది ప్రెస్ నోట్, ఇది తెలుగులో పెద్దగా చేసి ఇచ్చారు కాబట్టి 13 పేజీలు వచ్చింది, లేకుంటే 2-3 పేజీల అయిపోతుంది. ఇది నేనేమనుకుంటున్నా అంటే ఇది షమీమ్ అఖ్తర్ ఇచ్చిందో రేవంత్ రెడ్డి ఇచ్చిందో కాదు, మందకృష్ణ రేవంత్ రెడ్డికి ఇచ్చి అసెంబ్లీలో పాస్ చేయించుకున్నారని నేను చెప్తున్నాను. ఒకవేళ అట్లా అనుకున్నట్టయితే వాళ్ళకు అనుకున్నటువంటి 11% రిజర్వేషన్ అమలు చేసుకుని కదా ఆయన. ఒకవేళ కనుక మందకృష్ణ గారు చెప్పినట్టే విన్నట్టయితే 11% కావాల్సింది కదా. అదే అయితే అయినది మొదటి 9% ఉండే, ఎక్కడ 11% లేదు. చరిత్ర చూసుకొని 30 సంవత్సరాలు తొండికి మారుపేరైన మాదిగ సామాజిక వర్గం మంద ఏలియా ఆశకు అత్యాశకు పోయి అలా అన్నాడు మొన్న ఒక ఇంటర్వ్యూలో, ఉపకులాలు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దని. అత్యాశకు మారు పేరు మంద ఏలియా. 9% ఆయన కోరుకున్న విధంగా చెప్పిండు. ఎందుకంటే నేను ఈ మాట అంటే బిల్లు పెట్టే ముందు, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు గవర్నమెంట్ మందకృష్ణతో మాట్లాడుతుంది. మందకృష్ణ ఎవడా? కేసీఆరా? అపోజిషన్ పార్టీ నాయకుడా? లేకుంటే ప్రజాప్రతినిధినా? ఈయన ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఒక కుల సంఘం నాయకుడు. నువ్వు కాన్ఫిడెన్షియల్ అని 3-4 దగ్గర ఉన్న రిపోర్ట్ సంగతి నువ్వు ఏం పెడుతున్నావు సంగతి అసెంబ్లీలో పెట్టకముందే నువ్వు ఏ విధంగా చెప్తావు? నేనేమంటున్నానంటే అందుకనే ఇది రిపోర్ట్ అంతా మందేలి ఇచ్చిన రిపోర్ట్ తప్ప నేను అనుకుంటున్నది షమీమ్ అఖ్తర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో మీ జనాభా దామాష ప్రకారం అంటే 15 లక్షల ఉన్నటువంటి మీకు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాకు 30 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి మా జనాభా దామాష ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా, ఆర్థిక స్థితిగతులను చూసుకున్నప్పటికీ కూడా మాకు దక్కాల్సినటువంటి 11% రిజర్వేషన్. సో ఇది ఏ విధంగా ఇచ్చినప్పుడు కూడా మాకు 11% దక్కాల్సిందని చెప్పేసి ఆయన వాదన చేస్తూ ఉన్నాడు. సో ఏ విధంగా ఈ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనుకుంటాం? ఒకటి, ఆయన 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. పాపం ఆయనతో అంతకంటే ఎక్కువ ఆశయించడం మనం మూర్ఖత్వం అవుతుంది. నిన్ననే అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పి 32 లక్షలకు ఎంత రావాలనో స్పష్టంగా చెప్పిండు. మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. 15%కి ఎంత రావాలనో ఆయన రిపీట్ చెప్పిండు. అది పక్కన పెడదాం. ఇది ఏదైతే ఆయన పేర్కొంటుండో 11 రావాలనే ఉద్దేశం ఏంటంటే, ప్రజలందరూ బయట మాదిగ సమాజం ఏమనుకుంటుందంటే అసలు ఈ వర్గీకరణ అడ్డుకోవడానికి కుట్రన భాగమేమో అనిపిస్తుంది. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయో 15%, 59 మంది కులాలకు పంచాలి. అందులో నువ్వు కుట్రపూరితంగా నీ కాంపిటీషన్ లేకుండా 1,00,000 మంది ఉన్నాలని పైన వేసుకున్నావు. ఇప్పుడు 32లకు నాకు కావాలంటే జనాభా ఉన్నది, రిజర్వేషన్ ఉన్నదే 15% కదా, ఎట్లా ఇస్తారు అది? ఇంకోటి, ఆయన 11 అడగడం డిమాండ్ ఇంకా ఆయనకి ఏదో కావాలని కాదు, మాలలకు 5 ఎట్లుంటాయి అనే కుట్రలో భాగమే అడుగుతున్నాడు. అంటే 2% మాలలకి ఎందుకంటే పైన ఒకటే ఉన్నది, అలా తీయలేం. ఒకటి తీయలేం, సగం తీయలేం. తీస్తే వాళ్ళ దగ్గరికి తీయాలి, గ్రూప్ 3 వాళ్ళకని మాలలకని తీయాలి. ఈ 3 కూడా వాళ్ళకి ఎందుకు 5, 2 వాళ్ళ దగ్గరకని తీసి మాకు ఇమని కుట్ర అవుతుంది. ఇంత అన్యాయమైన, ఇంత దొబ్బితినే ఆలోచన, ఇంత తొండి వ్యవహారము ప్రపంచంలో నేను ఎక్కడ చూడలే. ఇది తొండి వ్యవహారమే 11 అనేది. మీరే దొబ్బి తింటున్నారు. ఇన్నేళ్ల బట్టి మాదిగలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మాల సామాజిక వర్గం దొబ్బి తిన్నటువంటి వ్యాఖ్యలు కూడా మీరు చూసే ఉంటారు. మందకృష్ణ గారు స్వయంగా చేయడం జరిగింది. సో ఏంటి అసలు ఆయన ఆ వాదన వెనుక ఉద్దేశం ఏంటి అసలు? నేను అందుకనే చెప్తున్నా, 199 పేజీల షమీమ్ అఖ్తర్ రిపోర్టును ఇప్పటికైనా పబ్లిక్ డొమైన్లో పెట్టు. రిజర్వేషన్లను దొబ్బి తిన్న జాతి ఏదో, కులం ఏదో స్పష్టంగా తెలుస్తుంది. నా దగ్గర దాదాపుగా ఒక 15 డిపార్ట్మెంట్ల రిపోర్ట్లు ఉన్నాయి. దాంతోపాటు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి 46 స్కీమ్లు ఉన్నాయి.
ఆ 40 దాంతోపాటు ఎస్సీ కార్పొరేషన్ 3 స్కీమ్లు ఉన్నాయి. దళిత బంధు, 3 ఎకరాల భూమి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ అన్నీ కూడా నేను నిరూపిస్తా. ఇప్పుడు నేను ఎందుకు ప్రదర్శించలేనంటే రిపోర్ట్ బయట పెట్టలేదు కాబట్టి రేపు రిపోర్ట్ పెడితే ఆధారాలతో సహా బయట పెడతా. అసలు రిజర్వేషన్లను అనుభవించడం నేర్చుకున్నదే తెలిసిందే మాదిగలకు కదా, మేము తినే పరిస్థితే లేదు. మాకెప్పుడైనా అట్రాసిటీలు, రాజ్యాంగం కాపాడాలి, బాబాసాహెబ్ ఐడియాలజీ, బర్త్డేలు, డెత్ ఇవే పనులు ఉంటాయి మాకు. రిజర్వేషన్లు కానీ స్కీమ్లు ఒక క్యాలెండర్ వేసుకొని దొబ్బి తినేది అంతా కూడా మాదిగలే. తినడంలో లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఉల్టా చోరు కొత్వాళ్ళకు తినేదేమో వాళ్ళు, బదలం చేసేదేమో 11% అడగడం వెనుక మాలల దగ్గరికి గుంజి మాకు ఈ 2 ఇమనే కుట్రలో భాగమే తప్ప దాంట్లో ఎటువంటి సైంటిఫిక్ లేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి విధంగా ఈ వర్గీకరణ విషయంలో మీకు మాలలకు ఇచ్చినటువంటి 5% తోటి మీరు సంతృప్తిగానే ఉన్నారా? 200% లేం. ఎట్లుంటామండి? భారత రాజ్యాంగము షెడ్యూల్ కులాలలో ఉన్న 1262 కులాలకు 15% రిజర్వేషన్స్ ఇచ్చింది. నాకు 5% కుట్రపూరితంగా నన్ను తక్కువ చేస్తాట నేను స్వాగతిస్తాను. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గానికి ఎంత పనిచేసిన బత్తుల రాంప్రసాద్ రేపు ఆయన రేవంత్ రెడ్డి హఠావ్ తెలంగాణ బచావ్ అనే స్లోగన్తో నన్ను దించడానికి కూడా మేము ముందుకు పోతాం. సో మీరంటే మేధావులు మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో అసెంబ్లీలో ఈ నివేదిక, ఈ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నటువంటి దశలో మీరు ఏదైతే మీ మాల సామాజిక వర్గం వెనుక పెద్ద అన్నగా దిక్కున్నటువంటి వివేక్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మీ మాల నేతలు ఆ అసెంబ్లీలో చాలా మంది ఉన్నారు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, వివేక్ ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ సంబంధించిన ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ, నిలదీసేటువంటి ప్రయత్నం కానీ, మా హక్కులు ఇంకా రావాలి, మా వాటా పెరగాలన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. సో వాళ్ళు అంత మౌనం వహించడానికి కారణం ఏమి? ఒకటి, ఒక పార్టీ డైరెక్షన్లో వాళ్ళు కొంచెం తక్కువ మాట్లాడి ఉండొచ్చు. వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ల శాతం పెంచాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత షమీమ్ అఖ్తర్ రిపోర్టు కూడా మనం చర్చిస్తే బాగుంటుందని చెప్పిండు. ఎక్కడా లేదు. కాకపోతే పార్టీ ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప ఆ ఒక్క కోణంలోనే వాళ్ళు వెనకాల ఉన్నారు. కానీ తప్పకుండా వాళ్ళ స్థాయిలో అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతారు. ఇప్పుడు ఈ రిపోర్టు ఇంత తప్పుల తడకని ఆ రోజు తెలియదు. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ఆయన ప్రాపర్టీ డాక్యుమెంట్ అడిగినట్లు అనుకుంటున్నాడు. ఆయన ప్రాపర్టీ డాక్యుమెంట్ కాదు, మా జీవితాలకు సంబంధించిన డాక్యుమెంట్ అది. అవి పబ్లిక్ డొమైన్లో పెట్టు, చర్చ చెయ్యు. నువ్వు ఎందుకు కాన్ఫిడెన్షియల్ అది? ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన వస్తువును నువ్వు ఇంట్లో పెట్టుకొని అల్మార్లో పెట్టుకొని నువ్వు ఇదే సామాజిక న్యాయం అంటే ఎట్లుంటుంది? అయితే మాల సమాజం తప్పకుండా అవసరం వచ్చినప్పుడు అందరం ఐక్యత అవుతాము. మొన్ననే మీరు పరేడ్ గ్రౌండ్లో చూసినాం. అటువంటి పరేడ్ గ్రౌండ్ రెట్టింపు స్థాయిలో భవిష్యత్తులో చూడబోతారు. అప్పుడు అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒక కనువిప్పుగా మారే అవసరం. మా జనాభా 15 లక్షలు చూపెడతారు తప్పుల తడక. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చిన తప్పుల తడకలో క్లియర్గా 2,14,996 మందిని చంపేసిండు. అది మందకృష్ణ చంపిండా లేకుంటే ఈయన రేవంత్ రెడ్డి చంపిండా చెప్పాలి. 54,32,000 జనాభా ఉంటే 2011 జనాభా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్పిందే రిపోర్ట్ చెప్తున్నా. కానీ వీళ్ళు ఈ 1, 2, 3 దాంట్లో 52 లక్షలకు కుదించిండు. సో ఇప్పుడు గ్రూపులుగా విభజించిన తర్వాత మీ సి గ్రూప్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం చాలా ఉన్నాయి. మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు మీ సంబంధించినటువంటి గ్రూపులో ఉండేందుకు. దాంట్లో ముఖ్యంగా నేతగాని సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే వెంకటేష్ నేతగాని సైతం కూడా మందకృష్ణ గారితో మీటింగ్ పెడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. సో ఏంటి వాళ్ళు మీ దాంట్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేకపోతా ఉన్నారు? సో అది కూడా ఇన్ని రోజుల నుంచి మాదిగల దగ్గర నుంచి దొబ్బి తిన్నారు మాలను. కాబట్టి ఇప్పుడు మాకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ మళ్ళీ మాలలే దోచుకునేటువంటి విధంగా ఇలా కుట్ర చేసినటువంటి వాదన వెంకటేష్ నేత చేస్తాను. సో దీన్ని ఏమని చెప్తారు? ఒకటి, వెంకటేష్ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారండి? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఆయనకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్ ప్రకారము మీరు మాట్లాడమంటే ఆయన అడుగుతున్నారు తప్ప మహర్ నేత కన్లో మొన్న మీరు జరిగిన ప్యారడైజ్ గ్రౌండ్లో మొత్తం మహర్ నేత కానీ సమాజం అంతా ఆడొచ్చింది. అక్కడ వచ్చినాడు ఎవరు కూడా ప్రశ్నించాడు. ఈయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి మందకృష్ణకు అనుకూలంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. ఒకటి, వాళ్ళు నేత ఏదైతే ఉన్నాడో వెంకటేష్ నేత పాపం ఆయన అమాయకత్వం ఎక్కువ. ఎందుకంటే ఈయన మీద ప్రేమ మీద కాదు ఆయనతో. మహర్ నేత కానీ ప్రేమ మీద మందయేలియా చేస్తున్నది కాదు అది.
వీళ్ళు గ్రూప్ డీలకు వస్తే, ఎందుకంటే మాలలలో తప్పించుకొని మాదిలకు వచ్చే అవకాశం లేదు సైకిల్ సిస్టంలో. ఎందుకంటే మేము అంతో ఇంత చదువుకున్నాం కాబట్టి కాంపిటీషన్ ఎదుర్కొని నిలబడే శక్తి ఉన్నది. కానీ మహర్నేతకానిలో తక్కువ శాతం ఉన్నది ఆ పర్సంటేజ్. కాబట్టి రేపు వాళ్ళ ఉద్యోగుల్లో ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లేకుంటే మళ్ళీ గ్రూప్ 1కు పోయి మళ్ళీ గ్రూప్ 2కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది తొండిలో భాగమే తప్ప మహర్నేతకాల ప్రేమ మీద కాదు. అది దాంట్లో కూడా కుట్ర ఉన్నది. మందకృష్ణ ఏది మాట్లాడినా దాని కుట్ర కోణం వెతకాల్సి ఉన్నది. ఎందుకంటే చరిత్ర క్లియర్గా చెప్తుంది. కాబట్టి మొన్నటిదాకా 9% చాలన్నాడు, ఇప్పుడు 11% ఏంటంటే ఆ మాలలకని తీసిపెట్టన్నాడు. అది కూడా కాకుండా మళ్ళీ నేతకాన్ని సపరేట్ చేయమంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వమా, లే సుప్రీంకోర్టు తీర్పా, ఒక జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టా, లే మందకృష్ణకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్లా చేయడానికి ఇది ఏంది రాష్ట్రమా ఏంటిది ఇది? సుప్రీంకోర్టు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టడం జరిగింది, మీరే నిర్ణయం తీసుకోమని చెప్పేసి. మీరేమో సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ మేము వెళ్ళి మేము దీనిపైన పోరాటం చేస్తామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో ఈ వర్గీకరణ పోరాటం ఇప్పట్లో పురుష పడేటువంటి అవకాశం లేదా? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు రోడ్లు ఎక్కడానికి, మళ్ళీ రోడ్లు ఎక్కిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని చెప్పేసి అనుకోవడం ఇది మూర్ఖత్వం కాదా? ఒకటి, సుప్రీంకోర్టులో దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో ఇంప్లీడ్ పిటిషనర్ని మందకృష్ణ 32వ పిటిషనరు, నేను 36వ పిటిషనర్. నేను ఆర్గ్యుమెంట్ అయినా అన్నీ విన్నా. దాని మీద మనం తక్కువ డిస్కస్ చేసుకుందాము. నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పారా నంబర్ 190 190 మంద ఏలియాకు తెలుగు వస్తుంది, ఆయనకి ఇంగ్లీష్ రాదనుకుంటా, అని వాళ్ళని చదివించుకొని చెప్పుకోమని. అందులో ఏం చెప్పారంటే స్పష్టంగా రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడంలో విఫలం చెందిన కమ్యూనిటీలను గుర్తించి వాళ్ళ వెనుకబాటుతనానికి ఈ రిజర్వేషన్లు అందకపోవడమే కారణమని నిర్ధారించిన తర్వాత వాళ్ళకి అందించాలనేది సుప్రీంకోర్టు తీర్పు. దీంట్లో ఈ కేటగిరేషన్ చేసే సమయంలో రాజకీయ జోక్యాల వలన అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు తలుపు తట్టండి అని సుప్రీంకోర్టు తీర్పులను వచ్చింది. దాన్నే అమలు చేస్తున్నాం. ఇంకా 200% పెడతాం. పెట్టిన 2వ రోజు పిటిషన్ పడుతుంది. 2వ రోజు రాసి పెట్టుకోండి 48 అవర్స్లో. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంటు, నీకు దమ్ము ధైర్యం ఉంటే జీవోదియు 48 అవర్స్లో దీన్ని కొట్టేపిస్తాం. ఇది చాలా అన్యాయం, మా మాలకు చాలా అన్యాయం జరిగింది. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు అప్పుడు 1997లో 2000 సంవత్సరాల్లో చేసినప్పుడు మాలకు 6% రిజర్వేషన్ జరిగింది. అది ఇంకా 1% తగ్గించి ఇప్పుడు 5% ఇచ్చారు. 5% అనేది ఎట్లా సరిపోద్ది? వాళ్ళకి చాలా అన్యాయం కదా. అప్పుడు 6% ఇచ్చినప్పుడే కోర్టులలో అది నిలబడలేదు, ఇప్పుడు 5% ఇచ్చారు. సో ఇంకోటి ఏంది, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు, కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని క్లియర్గా ఫాలో కాలే వీళ్ళు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకటి ఎంపరికల్ డేటా తీయమని చెప్పింది. ఎంపరికల్ డేటా ఏంది, బెనిఫిషరీస్ డేటా కంపల్సరీ. ఏ కులం, మాలలో, మాదిగల్లో, మిగతా కులాల్లో 59, 60 కులాల్లో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లో బెనిఫిషరీస్ ఉన్నారు, ఎంత క్లియర్ డేటా తీయాలి. క్లియర్ డేటా తీస్తే దాని ప్రకారం ఎవరు ఎక్కువ లబ్ధి పొందారు, ఎవరు ఎక్కువ దోచుకున్నారు, ఎవరు ఎక్కువ దోచుకోలేదు అనేది క్లియర్ తెలుస్తుంది. దాని తర్వాత అవసరం ఉంటే వర్గీకరణ చేయాలని చెప్పింది. సో అలా ఈ డేటా ఎక్కడ డేటాని వీళ్ళు సేకరించలేదు. ఈ ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ గారు ఏం చేశారు, ఒక ఉమ్మడి జిల్లా ఒక రోజు పోయిండు, 10 ఉమ్మడి జిల్లాలకు 10 రోజులు పోయిండు. 10 రోజుల్లో వాళ్ళు ఇచ్చే కుల సంఘాలు ఇచ్చే ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడం సరిపోయింది. ఇంకా 33 జిల్లాలకు ఈయన పోలేదు. కాబట్టి ఎంపరికల్ డేటా నెల 2 నెలల్లో సేకరించే అవకాశం లేదు. అది చాలా టైం పడుతుంది. కంప్లీట్ డేటా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డేటా వీళ్ళు తీసుకోలేదు తెలియదు, అది బయట పెట్టట్లేదు. నాకు తెలిసి కంప్లీట్ పూర్తి డేటా అయితే వాళ్ళ దగ్గర లేదు. సో ఇంకోటి, జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీసుకొని దాని ప్రకారం అమలు చేయాలని చెప్పారు. సో ఈ జనాభా లెక్కలు కూడా ఎంత తేడా చూస్తున్నారు. మన జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారం 52 లక్షలు అంటారు. 2014 కేసీఆర్ గారు చేసినప్పుడు 64 లక్షలు అన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు 2024 చేసినప్పుడు మళ్ళీ 61 లక్షలు అంటారు. సో ఈ జనాభాలో కూడా వేరియేషన్ ఉంది. అసలు ఏమి కరెక్ట్ జనాభా లెక్కలు, ఏవి తప్పులు అనేది అర్థం కావట్లేదు. 3 సంవత్సరాల్లో ఎట్లా పెరుగుతుంది, 10 సంవత్సరాల్లో ఎందుకు పెరగదు, ఈ జనాభా లెక్కలు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఎంపరికల్ డేటా ఫాలో కావాలి, జనాభా లెక్కలు కరెక్ట్ లేదు. కాబట్టి మేము ఈ వర్గీకరణ అనేది చాలా అన్యాయంగా, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అంటున్నాం. ఓకే, అంటే ముఖ్యంగా జనాభా సంఖ్య పెరిగింది. సో రిజర్వేషన్లు కేవలం మీకు ఉన్నటువంటి 15%. సో 19-20% రావాల్సినటువంటి వాటిపైన మీరు ఇన్ని రోజులు కలిసి ఉన్నటువంటి అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి మాలమాదిగలు కొట్లాడాల్సినటువంటి విధానం పోయి మాలమాదిగలే కొట్లాడుకున్నటువంటి తీరుగా ఈరోజు కనబడతా ఉన్నది. సో దానిపైన ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు? రిజర్వేషన్ల శాతాన్ని పెంచమని చెప్పేసి రాష్ట్ర సర్కార్ పైన కానీ కేంద్ర ప్రభుత్వం కానీ
ఎందుకు ఇటువంటి పోరాటం కాకుండా ఉన్నటువంటి రిజర్వేషన్లపైన ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది? సో అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు అనుకోవచ్చు? నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. ఈ మాల మహానాడు ఉద్యమాలు కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాల వల్ల ఈ వర్గీకరణ అనుకూల వ్యతిరేక ఉద్యమాల వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు. ఈ ఉపయోగం లేని ఉద్యమాలని చెప్తున్నా, మొదటి నుంచి చెప్తున్నా. మేము చేసినా కూడా అంతే. వీటి వల్ల ఉపయోగం లేదు. మనం కలిసి ఏం చేయాలి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకుంటాం కోసం ఉద్యమం చేయాలి. వేరే రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచారు కదా, తమిళనాడులో 3% పెంచిండు, ఈ పంజాబ్లో 10% పెంచారు. అట్లా పెంచుకునే వైపు కలిసి ఉద్యమాలు చేద్దామంటే మనల్ని పెంచుకునే దగ్గర రావట్లే, ఈ పంచుకునే దగ్గరే ఉంటారు. పంచుకునే దగ్గర ఉండి కొట్లాడ పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే మేనిఫెస్టోలో పెట్టినా కూడా వర్గీకరణ చేస్తామని చెప్తున్నారు కదా. మరి మేనిఫెస్టోలో చివరి డిక్లరేషన్లో చెప్పారు, మేనిఫెస్టోలో 3% రిజర్వేషన్ పెంచుతా అని చెప్పారు. దాని గురించి ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడతారా? పెంచడం గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. పెంచడం గురించి మాట్లాడకుండా ఉన్నదాన్ని పంచుకుంటుంది. ఇది సామాజిక న్యాయం. ఇది ఎట్లా సామాజిక న్యాయం అయితే? సామాజిక న్యాయం ఉంటుంది మాదిగ గూడలలో ఈ దళితుల మధ్య సామాజిక న్యాయం ఉంటుందా? ఆధిపత్య కులాల దగ్గర నుంచి తెచ్చి వీళ్ళకి పెడితే సామాజిక న్యాయం. రాజ్యాధికారం వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర రావాలి. వాళ్ళ దగ్గర సంపద వీళ్ళ దగ్గర రావాలి. గడిలలో ఉంది. అగ్రకులాల దగ్గర సంపదలు అధికారులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ మాదిగలను పంచుకుంటూ ఇది పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తే సామాజిక న్యాయం అట. ఇది సామాజిక న్యాయం. అంటర్హ్యాండ్ వాళ్ళ దగ్గర అది ఇది పంచుకుంటూ ఇటు అటు రాజ్యాంగ విరుద్ధంగా చేసి కొట్లాడబెట్టి చేసేది ఇది సామాజిక న్యాయం అయిద్దా? అసెంబ్లీలో బయట కానీ బీసీ కులాలు ఓసీ కులాలు కూడా ఇది గొప్పగా చెప్తున్నారు, సామాజిక న్యాయం చెప్తున్నారు. ఇది ఎట్లా సామాజిక న్యాయం అయితే? ఇది కానే కదా. రిజర్వేషన్లు పెంచాలి. నువ్వు జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు పెంచిన తర్వాత అప్పుడు కూడా సరిపోతే ఈ పంచే కార్యక్రమం చేయాలి. ఎట్లా ఉంటుంది రేపు మీ మాలలకు సంబంధించిన సామాజిక వర్గం నుంచి ప్రభుత్వం పైన కానీ మరో పక్కన కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా కనబడతా ఉన్నదో? సో అడ్డుకున్నటువంటి ప్రయత్నమా, లేకపోతుంటే చాలు అన్నటువంటి భావనకి మాకు 5% ఇచ్చినా సరిపోతుంది అన్నటువంటి భావనకి మీ మాల సామాజిక వర్గం మేధావులు రావడం జరిగింది. సో ఏ విధంగా ఉండబోతుంది మీ పోరాటం? ఇప్పుడు ఎట్లా సరిపోతే 6%, అప్పుడు 6% ఇచ్చినప్పుడే మాకు చాలా నష్టం జరిగింది. 22,000 ఉద్యోగాలు మాదిగలుగా పోయినాయి, మాల ఉద్యోగాలు. అయినా కూడా మేము కావాలని అడగలేదు. సో అలాంటిది ఇప్పుడు 5% ఇస్తే మాకు సరిపోదు రిజర్వేషన్. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది పరిష్కారం కాదు. మాకే కాదు, 50-60 కులాలకు కూడా ఎస్సీ వర్గీకరణ అనేది పరిష్కారం కాదు. ఒక గ్రూప్లో 5-10 ఒక 10 కులాలను ఒక గ్రూప్లో పెట్టినప్పుడు అలా ఒక గ్రూప్ ఏదో ఒక కులం ఒకటి కొంచెం విద్యావంతులై ఉంటారు, వాళ్ళే తీసుకుంటారు, మిగతా వాళ్ళు రాదు కదా. సో ఉమ్మడిగా 15% ఉన్నప్పుడే ఇది అందరికి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నటువంటి వాదననే నేతగాని సామాజిక వర్గం మీ మీద ఇదే సంబంధించిన ఆరోపణ చేస్తూ ఉన్నది. సో కొంత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, కొంత చదువుకున్నటువంటి మేధావులు దాంట్లో నేతగాని వాళ్ళు మేము ఉండడం ఇది సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి భావన కూడా మీ దాంట్లో ఉండేందుకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీరు అన్నటువంటి వాస్తవం ఒప్పుకోండి, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు సీలో మేము ఉన్నాం, సి గ్రూప్లో 3 గ్రూపులు మేము ఉన్నాం కదా. మేము కొంచెం డెవలప్ కాబట్టి మేమే ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అలా నోటోడు మనం ఒప్పుకోవాలి. బిలో మాదిగల అభివృద్ధి కాబట్టి మాదిగలు తీసుకుంటారు, మిగతా వాళ్ళకి ఏం రాదు. అట్లా ఏ గ్రూపులో కూడా అంతే. కాబట్టి ఈ వర్గీకరణ ద్వారా అన్ని కులాలకు అసలు న్యాయం జరగదు. 2004లో సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది, అన్ని కులాలకి న్యాయం జరగాలంటే వర్గీకరణ అసలు పరిష్కారమే కాదు. ఇప్పుడు సబ్ క్లాసిఫికేషన్, సబ్ కేటగరైజేషన్ ఇప్పుడు ఏవైతే మీరు చేస్తున్నారో, తర్వాత మైక్రో క్లాసిఫికేషన్ అనేది ఇంకా సూక్ష్మ వర్గీకరణ చేయాలని మరికొన్ని కులాలు ముందుకు వస్తాయని చెప్పింది సుప్రీంకోర్టు 2004లో. ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు మాల మాదిగలు ఇట్లా పంచుకుంటే మిగతా వాళ్ళు నేతగాళ్ళు వచ్చారు, బుడగ జంగాలు వచ్చారు, తర్వాత ఇంకా కింది కులాలు కూడా వస్తాయి, మా పరిస్థితి ఏందని. కాబట్టి వర్గీకరణ అనేది అసలు పరిష్కారమే కాదు. వర్గీకరణ ఒక గ్రూపులో ఒక్కనే ఉంచాలి. అలాంటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, అందరు కలిసి ఉండకూడదా, వీళ్ళు హోమోజీనియస్ కాదు హెట్రోజీనియస్ అన్నది. అప్పుడు ఒక గ్రూపులో ఒక్కరే ఉండాలి అంటే 60 గ్రూపులు చేయాలి. ఇప్పుడు ఒక గ్రూపులో 10, ఇప్పుడు 59 కులాలు ఒక గ్రూపులో ఉండొద్దు అన్నప్పుడు ఒక గ్రూపులో 10-15 కూడా ఉండకూడదుగా. 10-15 కులాలు కూడా ఉండకూడదు. ఒక గ్రూపులో ఒక్కరినే పెట్టాలి. కానీ అది సాధ్యపడదు. కోర్టు చెప్పింది వీళ్ళందరూ రిజర్వేషన్ అందుకునే విధంగా వీళ్ళని డెవలప్ చేయాలి, వర్గీకరణ పరిష్కారం కాదని ఆల్టర్నేటివ్స్ చాలా చెప్పింది సుప్రీంకోర్టు 2004లో 20 సంవత్సరాల క్రితం చెప్పింది. దాన్ని ఏ మాదిగ నాయకుడు పట్టించుకోడు, మాల నాయకుడు పట్టించుకోడు, రాజకీయ పార్టీ కూడా 20 సంవత్సరాలు దాన్ని పట్టించుకోవాలి. 20 ఏళ్ళు అది అమలు చేస్తుంటే అందరికి సమాన అవకాశాలు వచ్చేది. అందరు సమానం ఒకే హాస్టల్లో పెట్టు, ఒకే స్కూల్లో పెట్టు, ఒకే విద్యా అవకాశాలు ఒకే విధంగా కల్పిస్తే అప్పుడు అందరు ఈక్వల్గా చదువుకొని ఈక్వల్గా రిజర్వేషన్లు అనుభవిస్తారు కదా. రమేష్ బాబు గారు అంటే చివరిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ఉన్న మాల ఓటు బ్యాంకుని కాదని కొత్తగా ఏదో వస్తుందని అడిగి పోతున్నాను. పోతే ఈ ఉన్నది పోద్ది, అది రాబోయేది కూడా పోద్ది. ఆయన గారు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తున్నాడు. ఈ హైకమాండ్ తెలిసి జరుగుతుందని నేను అనుకోవట్లే. ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం జీరో చేసే ప్రక్రియ చేస్తుండే ఆయన. వాడు పక్క బీసీలను దూరం చేసుకున్నాడు. బీసీల కులగన్న తీసుకొచ్చి అన్ని వాళ్ళ శాతాన్ని 42-6% తగ్గించి వాళ్ళు మొత్తం అసంతృప్తి.
ఇటుపక్క మాలల అసంతృప్తి ఉన్నారు. ఎంత కాంగ్రెస్ పార్టీని మొత్తం జీరో చేసే ప్రక్రియని రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఈయన చేసే వాళ్ళ ఈయన యొక్క చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ మొత్తం దూరం అయిపోద్ది. ఇలా మాలలు విపరీతం కోపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రేమించే మాలలు, ఓటేసుకుని గెలిపించే మాలలు ఇదేంది ఇంత అన్యాయంగా ఏకపక్షంగా చేస్తాడు, ఇదేందే ఊడికని చెప్పడే కనీసం ఈ రిపోర్ట్ ఇట్టుందిరా ఇట్లా చేస్తున్నాను. ఆ ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడి ఆమోదయోగంగా చేయాలి కదా. ఆమోదయోగం 1% అటు ఇటు మార్చి ఏదో చేస్తే అది నిలబడుతుంది. ఎవరు తెలియకుండా నీకు 9 ఇస్తే తీసుకోపో, నీకు 5 తీసుకోపోవంటే ఎవరికి ఏంటంటే 5% ఇస్తున్నా. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు మాకు ఇస్తే ఈరోజు రిజర్వేషన్ మాకు దూరం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఏం తెచ్చిండా? మోడీ గారు 5% 10% రిజర్వేషన్లు ఇచ్చిన స్పెషల్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రా? 1% రిజర్వేషన్ అనేది వీళ్ళు అదనంగా ఇచ్చిండ్రా? బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని మేము చేసి ఏదో చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు అంతా ఇదైతే మీరు రిజర్వేషన్ పెంచండి. కొత్తగా ఒక 10% స్పెషల్ రిజర్వేషన్ తెచ్చి మా దగ్గరికి ఒక 5-10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఇచ్చారు కదా, వాళ్ళకి 5% తెచ్చి రాదండి. మోడీ గారు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు అందరూ కూడా ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం సమాజం, రాజకీయ పార్టీలు అన్ని సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఒక 5% తెచ్చి రాదు. అది ఇయ్యరు. బాగు చేసే పని ఎప్పుడు చేయరు. ఈ కొట్లాట పెట్టే పని చేస్తూ ఉంటారు. ఈ 3% పెంచుతానే విషయం కూడా ఇంతవరకు రిజర్వేషన్ పెంచలేదు. కాబట్టి ఇదంతా ఈ సుప్రీంకోర్టు తీర్పు కూడా తప్పేది. ప్రెసిడెన్సీ ఆర్డర్ 1950 అమల్లో ఉంది. అదేం చెప్తుంది? హోమోజీనియస్ విడదీయొద్దని చెప్తుంది. సుప్రీంకోర్టు తీర్పు హెట్రోజీనియస్ విడదీయమంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటే అమల్లో ఉండాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేస్తారా? సుప్రీంకోర్టు ఆర్డర్ రద్దు చేస్తారా? ఈ రెండింటిలో ఏదో ఒకటి రద్దు కావాలి. సో చేసే ప్రక్రియ కూడా సరిగ్గా చేయట్లేదు. ఎంపిరికల్ డేటా లేదు. జనాభా లెక్కలు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు తీసుకుంటాం. అప్పుడు ఆ రాష్ట్రంలో కొంతమంది అటు వెళ్ళిపోయినారు, ఇక్కడ అక్కడ పోయినారు కదా. అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది జనాభా తేడా వస్తుంది కదా. 15 సంవత్సరాల క్రితం జనాభా లెక్కలు తీసుకొని చేస్తే అట్లా. గతంలో 96 ఏళ్ళు చేసినప్పుడు అంతే. అప్పుడు 10-15 వేలు. ఇప్పుడు 81 జనాభా లెక్కల ప్రకారం అప్పుడు చేసిండు. రీసెంట్ జనాభా లెక్కలు చేయలేదు. ఇంకోటి జనాభా లెక్కల ప్రకారం చేయడానికి జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయా? బీసీలు 50% ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ అంతా 27% ఉంది. ఎస్సీలు 18-20% ఉన్నారు. మా రిజర్వేషన్ అంతా 15% ఉంది. ఏది జనాభా ప్రకారం రిజర్వేషన్లే లేవు. జనాభా ప్రాతిపదికన మేము వర్గీకరణ చేస్తాం, సామాజిక న్యాయం అంటే ఎక్కడ లేని దాన్ని తెచ్చి మాకు రుద్దటం ఏంది? ఎక్కడ అది పాటించాలి? జనాభా లెక్క ప్రకారం మా విధానంలో పాటిస్తారు. అది దేశంలో ఎక్కడ వర్గీకరణ అనేది ఎవరు చేయట్లేదు. ఏడా ఏబీ గ్రూపులు 2 గ్రూపులు చేశారు. అది కూడా పెంచి చేశారు. జనాభాని రిజర్వేషన్లు పెంచారు. మా తమిళనాడులో కానీ పంజాబ్లో కానీ పెంచిందని అదనంగా ఇచ్చారు. దేశంలో ఎక్కడ వర్గీకరణ ఒక రాష్ట్రం చేయట్లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయట్లేదు. ఎవరు చేయట్లేదు. ఎక్కడ లేని ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి ఈ తెలంగాణలో పెట్టి మాలమాదిగ మధ్య ఇది కొట్లాడి పెడతారు. అది సో చూస్తా ఉన్నాం కదా, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులంతా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మేము అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి ఈ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం చేసినటువంటి మాలలకు చేసినటువంటి అన్యాయం గురించి మేము పోరాటేటువంటి ప్రయత్నం చేస్తామంటూ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.